తిరుమల సిరీస్ పార్ట్ 3 భూదేవి కాంప్లెక్స్‌లో 6:30కి టికెట్స్ తీసుకున్నామన్నాను గదా! ఇక్కడే అన్నమాట. భూదేవి కాంప్లెక్స్‌లో అయితే మీకు 2 ప్లేసెస్‌లో టికెట్స్ ఇస్తారు. ఒక దాంట్లో ఓన్లీ శ్రీవారి మెట్లకు మాత్రమే ఇస్తారు. అండ్ ఇంకో ప్లేస్‌లో అయితే మీరు టికెట్ తీసుకుంటే అక్కడి నుంచి అలిపిరి మెట్లకు వెళ్ళొచ్చు, శ్రీవారి మెట్లకు వెళ్ళొచ్చు అండ్ మీరు ఫ్రీ బస్‌లో గూడా వెళ్ళొచ్చు. శ్రీనివాసం ఇంకా విష్ణు నివాసం దగ్గర ఇచ్చే టికెట్లతో కూడా మీరు అలిపిరి మెట్ల మించి వెళ్ళొచ్చు, శ్రీవారి మెట్ల మించి వెళ్ళొచ్చు, ఫ్రీ బస్‌లో గూడా వెళ్ళొచ్చు. సో, ట్రైన్ త్రూ వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ మీరు విష్ణు నివాసం దగ్గర టికెట్స్ తీసుకోవచ్చు. అది మీకు ఈజీ ప్రాసెస్. యూ కెన్ సీ మేమైతే టికెట్స్ తీసుకొని బయటకొచ్చాము. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఇందులో సగం మందికైతే టికెట్స్ దొరకలేదు. 6 తర్వాత మీకు టికెట్స్ తీసుకునే ఉద్దేశ్యం ఉంటే మీకైతే ఆ టికెట్స్ దొరకవు. కాబట్టి ఎర్లీగా అక్కడెళ్లి చేరుకోండి. అండ్ ప్రతిరోజు అదే టైంకి టికెట్స్ ఇవ్వకపోవచ్చు. మీరైతే తీసుకునే ముందు ఒకసారి కనుక్కోండి. బికాజ్ మేము నవంబర్‌లో ఎళ్ళినప్పుడైతే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఇచ్చారు టికెట్స్. అండ్ ఇది టికెట్స్ ఇన్ఫర్మేషన్. మేము సండే రోజు మార్నింగ్ 6:00కి తీసుకున్నాం గదా టికెట్స్. మాకైతే దర్శనం మండే రోజు నైట్ 8 పీఎంకొచ్చింది. అండ్ మేమైతే అక్కడే ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. యాస్ పర్ ప్లాన్ మేమైతే ఓన్లీ శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాము. బట్ దర్శనం నెక్స్ట్ డే రావడం వల్ల మేము అప్పటికప్పటికే కాణిపాకం వెళ్దామని డిసైడ్ అయిపోయాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మేమైతే 8:25కి స్టార్ట్ అయిపోయాము బస్‌లో. మోస్ట్‌లీ బస్‌లో తిరగడానికి ట్రై చేయండి. బికాజ్ ఆటోలో చాలా కాస్ట్ తీసుకుంటారు. సో, మా ఇద్దరికీ కలిపి కాణిపాకంకైతే 260 పడింది. తిరుమల నుంచి కాణిపాకంకైతే 2 అవర్స్ జర్నీ ఉంటుంది. మేము ఆల్‌మోస్ట్ 10:30, 11 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. కమింగ్ టు స్టే మీకు అక్కడైతే రూమ్స్ ఇంకా లాకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ రూమ్స్ అయితే మీకు బడ్జెట్‌లోనే వస్తాయన్నమాట. స్టే డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్.